వాళ్ళని తిట్టండి అయ్యా, రాక్షసులు వాళ్ళని తిట్టండి అయ్యా. సిగ్గు లేదా మీకు నా గురించి మాట్లాడడానికి? సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు నా మీద. సిగ్గుందా మీకు ఒక్కొక్కరికి? యాదవల్లారా, ఇవాళ మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? నేను దాకా నా గురించి వచ్చా, ఇవాళ నేను మాట్లాడుతున్నంటే నేను చెప్పా, మీ ఎవరి వల్ల కాదు, నా ఆత్మ చెప్తా ఉంది. నేను ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పుకుని నేను పార్టీ మారాను, మా ఫ్యామిలీ కూడా చేయకుండా. మిమ్మల్ని ఎవరు నిందించలేదు, నేను ఒక మాట మాట్లాడలేదే. నా కోసం, నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారాను తప్ప ఇంకొకరు కాదని చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు అసలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కామెంట్కి భయపడ్డాం, దేనికి నేను భయపడ్డాం. మీరు నా వ్యక్తిత్వం గురించి తెలియదు మీకు. మీరు ఏదో భయపిస్తే భయపడడానికి నేనేం పిల్లిని కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన విధానాలు ఈ రాష్ట్రంలో ఎవరు చేయరు. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితులు, నేను కూడా పార్టీ మారడానికి మేజర్ కారణం. ఇవాళ మాజీ వీసీ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక వ్యవస్థనే నడిపాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులందరినీ పక్కన పెట్టి నేను టికెట్ అడిగితే నువ్వు మేయర్ కావాలి కదా, నీకెందుకు కాముండమని నన్ను జమాయించి అసలు టికెట్లు డిసైడ్ చేసింది ఆయన. రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టికెట్లు డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక 20 టికెట్లు లేక ఇంకో సీట్లు గెలిచేవాళ్ళు. ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఇవాళ 50 సీట్లతో ఆగడానికి కారణం కూడా ఆయనే.